ఇంటెల్, ఏఎంబి, టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్ ఈ 3 చిప్పులు తయారు చేస్తే అయితే రష్యా ఉక్రెయిన్ మీద ప్రయోగించిన బాంబుల్లో, డ్రోన్స్ లో వీటిలో ఈ చిప్స్ కనిపించినాయి అంట. 2024లో ఇరాన్ వాళ్ళు ఇచ్చిన డ్రోన్స్ రష్యా వాళ్ళు ఉపయోగించారు. అందులో ఏఎండి చిప్స్ కూడా కనిపించినాయి. అయితే అమెరికా వాళ్ళు ఇప్పుడు సూ చేస్తున్నారు ఈ కంపెనీస్ ని. అసలు మీరు రష్యాకి వెళ్లే డ్రోన్స్ లో ఎందుకు ఇస్తున్నారు, మీకు ముందుగానే తెలుసు మీ చిప్స్ రష్యాకి వెళుతున్నాయి అని చెప్పి. అయితే డైరెక్ట్ గా రష్యాకి వెళ్లకుండా అవి హాంకాంగ్, శ్రీలంక, సెర్బియా ఇట్లా ఈ ప్లేసెస్ నుంచి డైవర్ట్ అవుతున్నాయి అనమాట. సో అట్ ద ఎండ్ మీకు తెలిసే ఇది చేస్తున్నారు కాబట్టి అసలు మీరు యూ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. మీరు అసలు డెత్ మెషిన్స్ లా తయారవుతున్నారు. మీ వల్ల చాలా మంది పిల్లలు, అదే విధంగా ఉక్రెయిన్స్ మహిళలు వీళ్ళు చనిపోయారు ఉక్రెయిన్ లో. అలా వీళ్ళని తిడుతూ వీళ్ళ మీద కేసు వేస్తానని చెప్తున్నారు. అదే విధంగా వారెన్ బఫెట్స్ బెర్క్షర్ హాత్వే ఉంది కదా, దానికి సంబంధించిన ఒక డిస్ట్రిబ్యూటర్ మౌజర్ ఎలక్ట్రానిక్స్, వీళ్ళు టెక్సాస్ బేస్డ్ అనమాట. వీళ్ళు డిస్ట్రిబ్యూటర్ అనమాట. అయితే వీళ్ళు కూడా వాళ్ళ దగ్గర నుంచి చిప్స్ ఇవి తీసుకొని డైరెక్ట్ గా రష్యాకి పంపించేలాగా వీళ్ళు కూడా ప్లాన్ చేస్తున్నారు అని చెప్పారు. వీళ్ళు ఏమంటున్నారంటే వి రెస్పెక్ట్ కోర్ట్ అండ్ ఇట్స్ జడ్జిమెంట్, మేము లీగల్ గా ప్రొసీడ్ అవుతాము అని చెప్పి వీళ్ళు అంటున్నారు. సో వీ హ్యావ్ టు సీ లైక్ ఈ 3 కంపెనీస్ కి ఎలాగా ఆంక్షలు పడతాయో, సూ ఎలా చేస్తారో. శాంక్షన్స్ ఉన్నా కానీ వీళ్ళు పంపించారు కాబట్టి వీ హ్యావ్ టు సీ.